హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఈ జూలై నెలలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలియజేస్తారండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏమేం పథకాలు అమలు కాబోతున్నాయి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు జూలై 1వ తేదీ అండి. ప్రతి నెల 1వ తేదీ మరియు 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుందండి. ఈరోజు పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో, అంటే కొన్ని టెక్నికల్ కారణంగా అయి ఉండొచ్చు, చాలామంది వేరే ప్రదేశాల నుంచి వాళ్ళ సొంత ఊరికి వచ్చి పెన్షన్ తీసుకోకుండా ఉండొచ్చు. అలాంటి వారు ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ జూలై 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్ళీ తిరిగి యథావిధిగా పెన్షన్ అమౌంట్ అయితే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది లబ్ధిదారులకైతే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ జూలై నెలకు సంబంధించి కొన్ని కొత్త పెన్షన్స్ అనేవి కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ జూన్ నెలలో, అంటే గత జూన్ నెలలో ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్లు కావాలని గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికైతే ఈరోజు కొత్త పెన్షన్స్ అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఎంతమందికి ఈ కొత్త పెన్షన్లు అందిస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. 7,792 మందికి కొత్తగా ఈరోజు పెన్షన్స్ అయితే అందిస్తున్నట్లయితే సమాచారం అండి. వారందరికీ 4,000 రూపాయలు నేరుగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి అందించడం జరుగుతుంది. సో వీరందరూ కలిపి ఏదైతే 7,792 మంది ఉన్నారో కొత్తగా పెన్షన్ శాంక్షన్ అయిన వారికి ప్రభుత్వం అయితే 3 కోట్లు అనేవి విడుదల చేసినట్లయితే సమాచారం అండి, పెన్షన్ అమౌంట్లు అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్స్ అనేవి కూడా అందిస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ నెలలో కూడా పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం. ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉంటారో సో వారందరికీ రేషన్ దుకాణాల ద్వారా బియ్యం మరియు చక్కెర, సో వివిధ రకాల సరుకులు అనేవి అందడం జరుగుతుంది. సో రేషన్ దుకాణాల ద్వారా అయితే ఈ సరుకులు అందరూ తీసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా రేషన్ అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ జూలై నెలలో నిధులని విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో సో వారందరికీ తల్లికి వందనం పథకం కింద ఈ నెలలోని నిధులను విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరైతే స్కూల్కి వెళ్తూ ఉంటారో, కళాశాలకు వెళ్తూ ఉంటారో వారందరికీ 15,000 రూపాయలు జమ చేస్తామనేది తెలియజేయడం జరిగింది ఎన్నికల సమయంలో అయితే. ఆ హామీ మేరకే గత ఏడాది జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఇంట్లో ఎంతమంది చదువుతూ ఉంటే వాళ్ళందరికీ 13,000 రూపాయల లెక్కన తల్లుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ ఏడాదిలో కూడా, అంటే ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకాన్ని అయితే ఈ నెలలో విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. జూలై 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు మనకి తాజాగా అయితే అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. రీసెంట్గా అయితే జూలై 10వ తేదీన ఈ నిధులను విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్లో భాగంగా ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో సో వారందరికీ ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ పథకం కింద మీరు లబ్ధి పొందాలంటే కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటేనే
ఈ నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం. సో ఒకసారి ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా లేదా మీ బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత యాక్టివ్లో ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయల అమౌంట్ అనేది జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా మీరు బ్యాంకు ఖాతాకు ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేసుకోకపోయినా సరే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు అనేవి జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉండదండి. సో చాలా మందికి లాస్ట్ ఇయర్లో ఎన్పిసి యాక్టివ్ కాకపోవడం వల్ల మరియు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్లనే అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో క్రియేట్ కాలేదు. సో కాబట్టి వెంటనే మీరు చెక్ చేసుకోండి ఎన్పిసి అదేవిధంగా ఈకేవైసీ అనేది పూర్తయి ఉందా లేదనేది. సో అదేవిధంగా అటెండెన్స్ అనేది 75% ఉంటేనే మీకు ఈ యొక్క నిధులు అనేవి జమ కావడం జరుగుతుంది అనేది సమాచారం. సో కాబట్టి అటెండెన్స్ అనేది కూడా ఒకసారి అయితే చూసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు అమౌంట్ అనేది విడుదల చేసినప్పుడైతే జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో జూలై మొదటి వారంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. లిస్ట్ విడుదలైన తర్వాత లిస్టులో మీ పేరు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు, సో ఎవరైతే సొంతింటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సో వారందరికీ కూడా సొంత ఇల్లు అనేవి పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి ఈ జూలై నెలలో అయితే. సో చాలామంది PMAY పథకానికి సంబంధించి, అర్బన్ పథకానికి సంబంధించి మరియు గ్రామీణ పథకానికి సంబంధించి అయితే ఇల్లు ప్లస్ ఇల్లు స్థలాల కోసం అయితే దరఖాస్తు చేసుకొని ఉన్నారు. సో ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి మరియు అర్బన్ పథకానికి దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారందరికీ త్వరలోనే అయితే ఫైనల్ లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఫైనల్ లిస్ట్ విడుదలైన తర్వాత లిస్టులో కనుక మీ పేరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ పథకం కింద ఇల్లు అనేవి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి త్వరలోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఫైనల్ లిస్ట్ విడుదలైన తర్వాత మీ పేరు కనుక ఉన్నట్లయితే ప్రభుత్వం ద్వారా 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది కూడా రావడం జరుగుతుందండి. సో ఆ అమౌంట్తో మీరు ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి జూలై నెల పథకాలకు సంబంధించి అయితే. ఈ విధంగా జూలై నెలలో ఈ పథకాలు అనేవి ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, సో ఇదేనండి ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.